అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ ఎంత ముఖ్యము అంటే ప్రహరీ గోడ ఎంత ముఖ్యము అనే దాని గురించి, కాంపౌండ్ వాల్కి ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే ఎంత గ్యాప్ ఉండాలి, తూర్పు నుంచి ఎంత గ్యాప్ ఉండాలి, నార్త్కి ఎంత గ్యాప్ ఉండాలి, వెస్ట్కి ఎంత గ్యాప్ ఉండాలి, సౌత్కి ఎంత గ్యాప్ ఉండాలి ఇంటికి కాంపౌండ్ వాల్కి అనేది, కాంపౌండ్ వాళ్ళు ప్రాముఖ్యత గురించి, ఇంటికి గ్యాప్ గురించి అంటే ఖాళీ స్థలం లేదు ఏ దిక్కున ఎంత గ్యాప్ స్థలం గురించి, ఈ ఇంటి ప్రహరీ కూడా ఎటువైపు ఎంతెంత ఎత్తు ఉండాలి, ఈస్ట్ ఎంత ఎత్తు ఉండాలి, వెస్ట్ ఎంత ఎత్తు ఉండాలి, నార్త్ ఎత్తు హైట్ గురించి, ఈ వాల్ థిక్నెస్ గురించి, ఈ గోడ ఎంత థిక్నెస్ ఉండాలి, ఎటు సౌత్ దక్షిణం వైపు ఎంత థిక్నెస్ ఉండాలి అంటే గోడ మందం ఉండాలి, మరియు కాంపౌండ్ వాల్కి మీరు ఎక్కడెక్కడ గేట్లు పెట్టుకోవాలి, ఈ ఇంటికి గేట్లు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే మీకు మంచి జరిగిద్ది, ఎక్కడ పెట్టుకుంటే మీకు ఇబ్బంది కలిగిద్ది అనేది టాపిక్స్ గురించి ఈ వీడియోలో ఫుల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. ముందుగా నేను చెప్పినట్టు ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటే ఏం జరిగిద్ది, కాంపౌండ్ వాల్ లేకపోతే ఏం జరిగిద్ది అనే విషయం మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈస్టు, ఇది వెస్టు, ఇది నార్త్, సౌత్. ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంది. నేను ఫస్ట్ అసలు కాంపౌండ్ వాల్ లేకపోతే ఏం జరిగిద్ది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఉన్నాము ఈ ఇంటికి అసలు కాంపౌండ్ వాలే లేదు, ప్రహరీ గోడ లేదు. ఇది ఈస్టు, ఇది వెస్టు. ఇప్పుడు ఈ ఇంటికి ఈశాన్యంలో అసలుకి వేరే వాళ్ళ ఇల్లు ఒకటి ఉంది, వేరే వాళ్ళది ఒక హౌస్ ఉంది. ఇది G+1 ఇది వచ్చేకి G+4 అనేది ఈ విధంగా ఉంది వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ లేకపోతే ఈ ఇంట్లో ఉన్న దోషాలన్నీ ఈ ఇంటికి వర్తిస్తాయి. మెయిన్ ఒక పాయింట్ ఇది, ఒకటి ఇది, రెండు. ఈ ఇంట్లో దోషాలు మొత్తం దీంట్లో వర్తిస్తాయి. అంతేకాకుండా ఈ ఇంటికంటే ఈ ఇల్లు హైట్గా ఉండటం వల్ల, ఎత్తుగా ఉండటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, కాంపౌండ్ వాల్ లేకపోతే మనకి తూర్పు కానీ ఉత్తరం కానీ మన ఇంటికి ఎత్తుగా ఏది ఉండకూడదు అనుకుంటాం. కొండలు గుట్టలు కానీ ఎత్తైన ప్రదేశాలు, ఎత్తైన ఇల్లు ఉండటం వల్ల మనకి తూర్పు అనేది పాజిటివ్, నార్త్ అనేది పాజిటివ్. అంటే మంచి మంచి అవకాశాలు రావడం కానీ ఏదైనా సరే ఇటు నుంచి జరుగుతాయి. ఇక్కడ ఎత్తుగా ఉండటం వల్ల, ఈ ఇంటికి ఇల్లు ఎత్తుగా ఉండటం వల్ల ఇక్కడ ఈ ఇంటి వారికి ఏమి ఇబ్బందులు వస్తాయంటే సమాజంలో నుంచి మంచి కమ్యూనికేషన్ ఉండదు. ఈ ఇంట్లో నివసించే యజమాని సమాజంలో మంచి పేరు అనేది రాదు. ఇతను బయటికి పోయి కూడా ధైర్యంగా మాట్లాడలేడు. నలుగురిలో తూర్పులో ఈ దోషం ఉన్నప్పుడు ఈ ఇంటి యజమాని సమాజంలో గట్టిగా మాట్లాడలేడు. ఇతనికి పేరు ప్రఖ్యాతులు తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ ఎత్తు ఉండటం వల్ల, ఒకటి ఇతనికి ధైర్యం తక్కువగా ఉంటుంది, రెండు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండవు, మూడు వచ్చేసరికి ఇతను కనుక ఏమైనా మార్కెటింగ్కు సంబంధించినవి కానీ లేదా గవర్నమెంట్కి సంబంధించినవి కానీ ఎలాంటివైనా సరే కాంట్రాక్ట్లు కానీ ఏమైనా మార్కెటింగ్ కానీ జరుగుతున్నా కానీ ఇతనికి కమ్యూనికేషన్ అనేది ఉండదు, ప్రజలతో కమ్యూనికేషన్ ఉండదు, మాట్లాడలేడు, ఎక్కువగా మాట్లాడలేడు. అందువల్ల వ్యాపారం కూడా డెవలప్మెంట్ కాదు. ఇక నాలుగోది వచ్చేసరికి ఇతనికి ఏమైనా రావాల్సిన బిల్లులు ఉన్నా కానీ గవర్నమెంట్ నుంచి ఆ బిల్లులన్నీ ఆగిపోతాయి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా సమస్యలన్నీ వస్తాయి ఈస్ట్ వల్ల. అదేవిధంగా నార్త్ చూసుకుంటే, నార్త్లో కూడా ఎత్తుగా ఉంటే ఈ ఇంటి వారికి వచ్చే ఇబ్బందులు ఏంటంటే, ఈ ఇంటికంటే వీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వీరికి మనకి నార్త్ నుంచి ఏదైనా అవకాశాలు రావాలి. అది పిల్లలకైతే ఉద్యోగ అవకాశాలు కానీ, పెద్దవారికైతే వ్యాపార అవకాశాలు కానీ, లేదంటే వ్యాపారంలో అయితే కస్టమర్లు రావడం కానీ, ఇంకా కొత్త కస్టమర్లు రావడం కానీ, కొత్త బిజినెస్లు కానీ, లేదా వ్యాపారంలో పెట్టుబడి తీసుకురావడం కానీ, డబ్బు పరంగా కానీ అన్ని విధాలుగా మనకి నార్త్ నుంచే వస్తాయి. అది ఎడ్యుకేషన్ కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా చేయాలన్నా నార్తే ఉండాలి. కాబట్టి ఆ అవకాశాలు కూడా ఇక్కడ బ్లాక్ అవుతాయి. అంటే ఈ రెండింటి వల్ల మనకి మెయిన్ కావాల్సింది ఈ రెండేను. కాబట్టి ఇక్కడ ప్రహరీ ఓన్లీ కాంపౌండ్ వాల్ లేకపోవటం వల్లనే ఈ దోషం వచ్చింది ఇంటికి. అదే కనుక వీరు కాంపౌండ్ వాల్ కనుక నిర్మించుకుంటే ఇది ఒక ఇల్లు, ఇది ఒక ఇల్లు, ఇది ఒక ఇల్లు, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఇంటికి
కాంపౌండ్ వాల్ ఉంది, వీళ్ళకి తూర్పున కాంపౌండ్ వాల్ ఉంది. అప్పుడు ఈ ఇల్లు ఎంత ఎత్తుకున్నా కానీ, ఈ ఇంట్లో ఎన్ని వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ ఇంటికి ఆ దోషం అనేది వర్తించదు. ఎందుకంటే ఈ కాంపౌండ్ వాల్ ఉంది కాబట్టి. ఈ విధంగా ఉండటం వల్ల ఇందాక చెప్పినవన్నీ వస్తాయి. ఈ ఇంటి యజమాని చక్కగా ఆరోగ్యంగా ఉంటాడు, ప్లస్ ఇతనికి సమాజంలో బాగా పేరు ప్రఖ్యాతలు వస్తాయి, బాగా మాట్లాడతాడు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ విధంగా వస్తాయి. ఇక్కడ కూడా అంతే, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపారస్తులకి ఫైనాన్స్ సపోర్ట్ కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ, ఈ విధంగా అన్ని సపోర్ట్లన్నీ వస్తాయి. ఈ ఓన్లీ కాంపౌండ్ వాల్ ఉండటం వల్ల ఇవి వస్తాయి. ఈ కాంపౌండ్ వాల్ లేకపోతే మనకి ఉత్తరము తూర్పు దోషాలు ఈ ఇంటికి వస్తాయి. అప్పుడు అన్ని విధాలుగా ఇంట్లో వారు ఇబ్బంది పడతారు. ఇక రెండోది వచ్చలికి ఇందాక మనము ఈ దిక్కున లోపల చూసాము. ఇప్పుడు రెండోది వచ్చలికి వీరికి ప్రహరీ కూడా లేదు, కాంపౌండ్ వాల్ లేదు. ఇటు ఈ నైరుతిలోను, ఈ వాయువులోను, ఈ పడమట, ఇటు దక్షిణం, వీరికి ప్రహరీ కూడా లేదు. లేకపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఒక హౌస్, ఇది రెండో హౌస్. ఈ ఇంటికి మధ్య కాంపౌండ్ వాల్ లేకపోవటం వల్ల, ఈ ఇంటికి మధ్యలో కాంపౌండ్ వాల్ లేకపోవటం వల్ల ఈ ఇంటి వారికి ఇది వచ్చలికి నైరుతి అవుతుంది, దక్షిణ నైరుతి అవుతుంది. ఇది దక్షిణ నైరుతి అవుతుంది. ఈ ఇంటి వారి వచ్చలికి ఇది ఉత్తరం అవుతుంది. ఉత్తరంలో మనం సంపు పెట్టుకోవచ్చు అని చెప్పాము, వాటర్ సంపు. ఇది మంచినీరుకి పెట్టుకోవచ్చు అని చెప్పాము, కాబట్టి వీరు సంపు పెట్టుకున్నారు. అదేవిధంగా మనము ఇక్కడ ఉత్తరంలో సెప్టీ ట్యాంక్ కూడా పెట్టుకోవచ్చు అనుకున్నాము. వాయువులు వచ్చి బాత్రూమ్ కట్టుకోవడానికి వీరికి సెప్టీ ట్యాంక్ పెట్టుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, వీరికి వాస్తుపరంగా చూసుకుంటే మున్సిపాలిటీది వాటర్ కానీ, గొయ్యి కానీ, ఇక్కడ సెప్టీ ట్యాంక్ కానీ, ఈ ఇంటికి వాస్తు 100% ఓకే, ఈ ఇంటికి ఓకే. అదేవిధంగా ఈ ఇంటికి చూసుకుంటే వీరికి వచ్చేసరికి నైరుతి అవుతుంది. ఇడ దక్షిణ ప్లస్ నైరుతి, దక్షిణ నైరుతి అవుతుంది. ఈ దక్షిణ నైరుతిలో గొయ్యి కానీ, నుయ్యి కానీ అసలు ఉండకూడదని మన వాస్తు సిద్ధాంతము. గొయ్యి కానీ, నుయ్యి కానీ ఉంటే వారి గొయ్యి వారి నుయ్యి, వారి గొయ్యి వారు తీసుకున్నట్లే అని చెబుతాము మనము ఈ ఇంటికి. అప్పుడు ఈ ఇంటికి ఇది ఏమవుతుంది అంటే దోషం అవుతుంది. ఎటువంటి దోషం అంటే దక్షిణ నైరుతి దోషం అవుతుంది. దీనివల్ల వచ్చేలకి ఈ ఇంట్లో సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్, మగవారికి కానీ ఆడవారికి కానీ దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు, అంత ప్రమాదకరమైనవి. సడన్గా మరణించవచ్చు, సడన్గా అప్పుల పాలవచ్చు వీళ్ళు అప్పుల పాలు అవ్వచ్చు. సడన్గా నైరుతిలో ఈ గొయ్యలు ఉండటం వల్ల అప్పుల పాలు అవ్వచ్చు. కాబట్టి అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది చాలా చాలా ముఖ్యము. ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కాంపౌండ్ వాల్ నిర్మించుకోకపోవడం వల్ల ఈ ఇంటికి వీరు తీసుకున్నవి ఈ ఇంటికి దోషం అవ్వచ్చు. తర్వాత మూడవ పాయింట్ వచ్చేసరికి ఇది 1, ఇది 2, ఇది 3. ఈ 3 యొక్క కాంపౌండ్ వాల్ లేకపోతే వచ్చే సమస్యల గురించి చెప్పాను. ఇక 4వ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ పడమట కాంపౌండ్ వాల్ లేకపోతే వచ్చే ఇబ్బందులు. ఇక్కడ వేరే హౌస్ అనుకోండి, ఇది హౌస్ అనుకోండి, ఇది కూడా ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ లేదు, ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ లేదు. వీరు ఏం చేశారంటే, ఇది ఆగ్నేయము, ఇది ఈశాన్యము, ఇది వాయువు, ఇది నైరుతి. ఇక్కడ ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ లేదు. ఇంటికి కాంపౌండ్ వాల్ లేకపోతే ఏం జరిగిందంటే దోషం వచ్చేసరికి ఈ ఇంటి వారు వచ్చేసరికి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నారు, ఇక్కడ వాటర్ సంపు తీసుకున్నారు, ఇక్కడ వాటర్ సంపు తీసుకున్నారు. ఏడొచ్చరికి సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నారు.
ఈ రెండు చూస్తే వీళ్ళకి ఈ ఇంటి వారికి ఈ రెండు 100% ఓకే, ఇబ్బంది లేదు. ఇది 100% ఓకే, ఇబ్బంది లేదు. వీరికి ఎటువంటి దోషం లేదు, వాస్తు లేదు. కానీ ఇక్కడ ఈ ఇంటి వారికి కాంపౌండ్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ ఇంటి వారికి ఇది పడమట, ఈ ఇంటి వారికి ఇది వాస్తు దోషం వస్తుంది. ఈ ఇంటి వారికి దీనివల్ల వాస్తు దోషాలు వస్తాయి. ఏ విధంగా వాస్తు దోషాలు వస్తాయి అంటే, ఇక్కడ ఏమవుతుంది, ఈ ఇంటికి పడమట నైరుతి, ఈ పడమట నైరుతిలో ఇక్కడ వీళ్ళు సెప్టిక్ ట్యాంక్ తీయటం వల్ల ఇది ఇక్కడ వచ్చేసరికి ధనస్థానము. మనం వాస్తు ప్రకారము చక్రంలో చూస్తే ఇక్కడ ఇది సేవింగ్ జోను, ధనస్థానము అన్ని విధాలుగా ఇక్కడే ఉంటుంది. వాస్తు ప్రకారం డిగ్రీల ప్రకారం చూస్తే ఇంటికి, కాబట్టి ఇక్కడ గొయ్యి ఉండటం వల్ల, ఈ గొయ్యి వల్ల ఈ ఇంట్లో వారికి వాస్తురీత్యా ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా ఈ పడమట వాయువులో కూడా వీరు తీసుకున్న వాటర్ సంపు కోసం చూస్తే వీరి మధ్య కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల ఇది కూడా వాస్తు దోషం అవుతుంది. కాబట్టి ఈ ఇంటికి అప్పుడు 2 వాస్తు దోషాలు అవుతాయి ఈ విధంగా ఉండటం వల్ల. కాబట్టి అందుకని నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది నిర్మించుకోవడం చాలా చాలా ముఖ్యము. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము చాలా కేసులు చూసాం కాబట్టి, ఏముందిలే పహరీ గోడేగా, లేకపోయిందిలే అని చెప్పేసి ఈ విధంగా వదిలేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక్కడ ఒకటి గమనించండి, ఇంతకుముందు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది 1, 2, 3 అంటే మొత్తం 3 హౌసులు ఉండే. 3 హౌసులు ఉండటం వల్ల ఎవరికి వారికి కాంపౌండ్ వాల్ ఉండటం వల్ల, ఇక్కడికి పహరీ గోడ ఎవరికి వాళ్ళకే ఉంది. ఈ ఇంటి వారికి పహరీ గోడ ఉంది, ఈ ఇంటి వారికి ఇది పహరీ గోడ ఉంది, కాంపౌండ్ వాలు ఉంది. ఈ ఇంటి వారికి కూడా అంతే, కాంపౌండ్ వాలు ఉంది. ఈ ఇంటి వారికి కూడా నేను ఎందుకు ఈ వీడియో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారని చెప్పేసి ఈ వీడియో లెంత్ అయినా సరే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఒక హౌసు, ఇది ఒక హౌసు, ఇది హౌసు. ఇది ఒకసారి చూడండి, ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటే ఎంత మంచి జరుగుతుందో ఒకసారి మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ వీడియో మళ్ళీ ఈ విధంగా చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ ఇంటి వారికి ఇది వచ్చలికి వెస్ట్ అవుతుంది. ఈ వెస్ట్ ఉండటం వల్ల వీరికి కాంపౌండ్ వాల్ ఉండటం వల్ల, వీరి ఇక్కడ వచ్చలికి వాటర్ కోసము గొయ్యి తీసినా కానీ ఈ దోషం అనేది వీళ్ళకి రాదు, వీరికి రాదు. అప్పుడు ఈ దోషం కాదు, ఇది బాగానే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు సెప్టిక్ ట్యాంక్ కోసము ఇక్కడ గొయ్యి తీశారు. ఈ గొయ్యి తీసినప్పుడు, ఈ బావి తీసినప్పుడు ఈ వీధికి పహరీ కూడా ఉండటం వల్ల, వీరికి కాంపౌండ్ ఉండటం వల్ల ఈ దోషం అనేది ఈ వీధికి రాదు, ఇది ఓకే. అదేవిధంగా కనుక ఈ గోడలు కనుక లేకపోతే ఈ వాస్తు దోషం అనేది వీరికి 100% వచ్చేది. కాబట్టి ఈ విధంగా ఉండటం వల్ల వీరి నుంచి వచ్చే దోషాలు, అది గొయ్యి కానీ, నుయ్యి కానీ, లేదంటే పెరుగు కానీ, తగ్గుదల కానీ, ఏదున్నా కానీ ఈ ఇంటికి దోషం అనేది రాదు ఈ ఇంటి నుంచి. అదేవిధంగా మనకి దక్షిణాన ఈ ఇంటికి దక్షిణాన వచ్చేసరికి, వీరికి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి సెప్టిక్ ట్యాంక్ గొయ్యి తీశారు, ఈ ఇంటి వారికి ఓకే. ఇక్కడ వాటర్ కోసం ఇక్కడ గొయ్యి తీశారు, ఇది ఓకే. ఇప్పుడు ఇక్కడ కనుక కాంపౌండ్ వాల్ లేకపోతే ఈ గొయ్యి దోషం అనేది ఈ ఇంటికి వచ్చేది 100%. ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్, ఈ పహరీ గోడ ఉండటం వల్ల ఈ దోషం అనేది ఈ ఇంటి దోషం కాలేదు, అప్పుడు ఇది బాగానే ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇదే డైరెక్షన్లో ఇటు కూడా వర్తిస్తుంది, ఇదే విధంగా ఇటు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఏ ఇంటికైనా సరే కాంపౌండ్ వాల్ అనేది కంపల్సరీ కావాలి, ఉండాలి. లేని పక్షంలో ఇక్కడ ఈ ఇంటి యొక్క నైరుతిలో దోషాలన్నీ వస్తాయి. అయితే ఈ దోషాలు వస్తాయి, కాంపౌండ్ వాల్ లేకపోతే ఈ దోషాలు వస్తాయి. కాబట్టి కాంపౌండ్ వాల్ అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు